చేస్తున్నా సలకుంతల కాడ వచ్చిన కొంచెం 3 మూతులు గుర్తిస్తున్నా మాత్రం అన్నాడైనా భగవంతుడు మల్లన్న శిఖరం దిగిండు నిజ రూపం ఉన్నాక నాకు పాడ రూపం నాకెందుకు ఆ మంగతుడు కూడా తీసి ఆ చోట వేసిండు గొంగలు తీసిండు మాత్రమే మంగతుడు మీద వేసిండు సత్యవాది దేవుడు నా చేతికి దొరికిన బంగారాన్ని వదులుకున్నా ఇంటికి వచ్చిన భర్త వల్లయ్యని అనదాని మాటలన్నీ వెళ్ళిపోయిండు ఎక్కడ పోతుండు ఏం చేస్తున్నాడు సప్పుడు 60 కిలోలు ఎక్కడ ఆ యొక్క మాత్రమైనా ముచ్చట పెడతాను వేరేకి వచ్చింది కథ పురుగులని గందకని అంటారు నేను కుళ్ళ మాట్లాడుతాను కానీ మీరు ఏమని అనుకోండి కాపులైన వాళ్ళ బయట గొడవలు ఒక 100 మంది సెంటర్ల బయట ఒక్కరు సీట్లు అంటే అంటారు కొన్ని మస్తులు రాళ్ళు కానీ మనోళ్ళు వినరు లేక శంకరేనా ఆయన చెప్పిన కాదు నిన్న ఇది ఏడాది చెప్పంటే వాళ్ళు చప్పుడు చేయరు ఏడాది చెప్పే మామా శ్రీశైల శిఖరానికి చూసామని కదా పుట్టినాడు మీద పూసిన తంగడోలు మళ్ళీ అయ్యబోతుండు మతి మీద మొన్నవయ్యా బుద్ధి మీద తున్నవయ్యా చేతికి దొరికిన బంగారాన్ని వదులుకున్నా నాకు దా లక్కమైనాడు ఇదే రూపం మీద పోయినాకే సాటి సౌటికి తీసుకొస్తాడు భద్రపడు తప్పది నాకు సాక్ష్యము నా అత్త గంగదేవి సాక్ష్యం నా లక్కమైనాడు గంగదేవుని వేడుకుంటున్నదే మాత్రమే గంగ పాడవాడి ఎప్పుడుగా వేడుకున్నదో అమ్మవారు 12 ఏళ్ళ బాగుతున్నాక 24 ఏళ్ళ ఇరవై గంగా బావారు దేశపోయి బిడ్డ పెద్ద మాట నీసుపోయి బిడ్డ వెనుకన్నా గుర్రాల మధ్య గుండు మరుగా చేత గంగదేవి ఎప్పుడు చూసినా 12 ఏళ్ళ పట్టు యవనవాతి రూపం మీద పోతే వచ్చేవారు ఎంతమంది వారు ఎంతమందో ఎవరు కన్ను ఎటువంటిదో ఆ యొక్క 90 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తింది సోలుకుంటే దొక్కకుంటే సడలు మంటాన్ని చేరవచ్చింది ఎవరో అనుకున్నా కానీ గుర్తు పడ్డదని చెప్తారు కానీ గుర్తు పంటలు కొడుకుని కొడుక వల్ల ఎవరో అనుకున్నా కదా లోపల పెట్టేది గాలి లోపల కరిసే కుక్కని కానకుంటా కొట్టే దొంగని కానకుంటా అడగాలి ఆ యొక్క పర్వతం మండ వదిలిపెట్టి ఎక్కడ
ఎక్కడెళ్ళి పోతావు రామయ్య కుష్టాలు చేసిందంట ఈగలు పడ్డ గంజి పోస్తుందంట ఇలా అడగాలంట అది ఎక్కడ పోతున్నాడు ఆయన మల్లయ్య అంటే సాటికి సౌతులు చేస్తా ఏటికి ఎరాలు తీసుకొస్తున్నా దాని మాటల కన్నా నేను పొయ్యి మాత్రం ఇంకో భార్య వేస్తాను అప్పుడు ఆయన మల్లన్న భార్య భర్తలు గదిలేని సంసారం చేయొచ్చు కానీ సుటిగలని సంసారం చెయ్యరాదు ఎద్దుబండి ఏకమైతే గట్టు ఎక్కువైతే ఎక్కుతుంది గట్టు దిగుమంటే దిగుతున్నది సదిబుద్ధులు ఒక్కటైతే సర్వదేవతలు ఒక్కటైతుండ్రు భార్యను చేసుకునేది గొప్పతనం కాదు భార్యను పోషించిన మాత్రమే మానవుడు ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు భార్య 12 ఏళ్ళు పోయినవు ఫస్ట్ భార్యను వదిలిపెట్టిపోయినవు ఆకలైనప్పుడు అన్నవేళ నిద్ర వచ్చినప్పుడు ఎవరింటి లోపల నిద్ర పోయింది అయినప్పుడు నీళ్ళ ఆగింది ఆయన మల్లన్న మేడమ్మ కాదు నేను కూడా అదే మాట అంట ఆయన మల్లన్న ఇద్దరు వెళ్ళాల చేసుకుంటే ఈయన తక్కువ అంటారు ఇప్పలు మూసిన కాలం చూడబడ్డారు 3 ఒడ్లోని 3 ఎడ్లోని వ్యవసాయం చూడు అంటారు మల్లన్న భర్యం జాగేదేమో ఇంటి ముందర పెంట గురించి ఇంటి ముందర భర్యం జాగేది పెంట గురించి ఆవుడు జాగేది పాడి గురించి పాల గురించి ఇద్దరు వెళ్ళాలి చేసుకొని నీకు ఈ సాడు కండాలు